నమస్తే అండి, నా పేరు చారు. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రీసెంట్గానే తమన్ గారు ఏదైతే డ్రాకు మహారాజా విజయోత్సవ సభలో ఇలా ఒక మాటలైతే కొన్ని మాట్లాడారనమాట. ఆయన స్పీచ్ అయితే ఇచ్చారు. ఆ స్పీచ్లో మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ అంతా కూడా అబౌట్ ఫ్యాన్స్ గురించి కానీ, క్రిటిక్స్ గురించి కానీ, దాంతోపాటు హీరోస్ అందరూ గురించి కానీ ఆయన వివరించడం అయితే జరిగింది. పాజిటివ్గానే చెప్పారు. ఓవరాల్గా మ్యాటర్ ఏంటంటే, తమన్ గారు ఒకటే మెయిన్ ఎయిమ్తో చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ కూడా, క్రిటిక్స్ అందరూ కూడా మన సినిమాలు చంపేస్తున్నారు, సినిమాలను మనం ఎంకరేజ్ చేయాలి, 10 మందికి చూపించగలిగేట్టు ఉండాలి, మెసేజ్ పరంగా కానీ, కమర్షియల్ పరంగా కానీ, అటు సొసైటీకి సంబంధించింది కానీ, ఇంకా మైథాలజీ కానీ ఇంకా ఇంకేదైనా సంబంధించి హిస్టరీ కానీ, ఏవైతే మనం ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసుకొని సినిమాలు తీసి ఇన్ని కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తుంటే, మన సినిమాలో రివ్యూస్తోని, క్రిటిక్స్తోని, మౌత్ టాక్తోను, పబ్లిక్ టాక్తోను, అలాగే బ్లాగ్స్లోను, అదే రైటర్స్ బ్లాగ్స్ ఉంటుంది కదా, రైటర్స్ కానీ, ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో ఆర్టికల్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమాని విపరీతంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎఫెక్ట్ చేయటం వల్ల సినిమాలు చచ్చిపోవడానికి చాలా దారుణంగా ఉంది. చచ్చిపోతున్నాయి సినిమాలు. కరోనా తర్వాత మళ్ళీ లేపటం జరిగింది. మన ఇండస్ట్రీ ఒక్కసారిగా రీఓపెన్ అయినట్టు, మళ్ళీ ఒకసారి పునర్జన్మ వచ్చినట్టు మన సినిమాలు అలా రైజ్ అయినాయి. అటు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, ఇలాగే యంగ్ హీరోస్, టాప్ హీరోస్, రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఇటు మన నాగ చైతన్య గారు కానీ, అఖిల్ గారు కానీ, ఇలా మొత్తం హీరోలు అందరూ కూడా, రానా గారు కానీ, అందరూ కూడా ఒక్కసారిగా సినిమాలు తీయటం వల్ల సినిమా కార్యకర్తలు కానీ, సినిమా హీరోస్, యాక్టర్స్, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఒక్కసారిగా వీళ్ళకి రైజ్ వచ్చింది. రైజ్ రావడంతో పాటు పని కల్పించడం వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఫుడ్ తినగలుగుతున్నారు, డబ్బులు సంపాదించగలుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది అని ఎంతో బాగా తమన్ గారు ఆయన స్పీచ్లో అయితే వివరించడం జరిగిందనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే, తమన్ గారు ఇందులో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నిజం చెప్పండి, మీరు మన సినిమాలు బాగుంటే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీ బాగుంటుంది. దాని ద్వారా మనం సినిమా నుంచి వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్ కడటం వల్ల గవర్నమెంట్ మనందరికీ కూడా వెసులుబాట్లు కానీ, సర్వీస్ కానీ, అన్నిటికి కూడా అన్నిటి పరంగా కూడా మనకి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రోడ్లు వస్తాయి, బిల్డింగ్స్కి వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఎక్సెట్రా వాట్ ఎవర్ అన్నీ కూడా మనకి ట్యాక్స్ రూపంలో కానీ, ఈ సినిమాలు తీయటం రూపంలో కానీ, ప్రమోషన్స్ రూపంలో కానీ ఎన్నో చేయటం వల్ల మనకి కానీ, సెలబ్రిటీస్ కానీ ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి. ఏదైతే బ్యాక్ సైడ్, ఏదైతే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏవైతే జరుగుతున్నాయో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ ఓవరాల్గా కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. సో అలాంటప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే సినిమాని ఎంకరేజ్ చేస్తే వీలైనంత వరకు మనకి లాభమే తప్ప నష్టం అంటూ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మంచి సినిమాలు, కొంచెం బ్యాడ్ సినిమాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి అనిపించిందే మనం ఓవరాల్గా రివ్యూ అనేది కానీ, ఆర్టికల్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పని అవసరం అయితే ఉంది. ఎందుకంటే మంచి సినిమా వస్తే ఖచ్చితంగా మనం ఆదరించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో దాంతోపాటు కొంచెం స్టోరీ అనేది అటు ఇటుగా ఉంటే కనుక మనం ఎక్కువ నెగిటివ్గా మాట్లాడే కన్నా ఓకే పర్వాలేదు అంటే సరిపోతుందన్నమాట. అలాగా నా ఉద్దేశం పరంగా అయితే అలా అనమాట. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే, మన సినిమాలు, మన హీరోలు మనం ఎంత సపోర్ట్ చేసుకుంటే, మనం ఎంత ఎంకరేజ్ చేసుకుంటే, మన సినిమాని ఎంత ఆదరిస్తే సినిమా వాళ్ళకి కానీ, మనకు కానీ ఎంతో కొంత మనకి ఉపయోగం ఉంటుంది. మన ఇండస్ట్రీ యాక్చువల్గా అటు కన్నడ కానీ, అటు హిందీ కానీ, ఇటు తమిళ్ కానీ, మలయాళం కానీ, 4 కూడా గట్టి పోటీ వేస్తున్నాం. బెంగాలీ కూడా, భోజ్పూరి కూడా, ఇవన్నీ ఇండస్ట్రీకి కూడా మనం గట్టి పోటీ వేస్తున్నాం. సో అలాంటప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ మన సినిమాను మనమే తొక్కేసుకుంటే కనుక
చాలా నష్టం అయితే మనకే ఉంటుంది, అవతల వాళ్ళకి ఏం ఉండదు. హిందీ బాలీవుడ్ సైడ్ కానీ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కానీ, నెక్స్ట్ లెవెల్ మౌత్ టాక్ కానీ, నెక్స్ట్ లెవెల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పెంచుకుంటున్నారు. వాళ్ళ సినిమాలు ఏ విధంగా వాళ్ళు మార్కెటింగ్ చేయాలో, ప్రమోషన్స్ చేయాలో, వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో, ఏ విధంగా వాళ్ళు షేర్ చేసుకోవాలో అన్నీ మ్యూచువల్గా చేసుకుంటున్నారు. అలాగే మనం కూడా మనం ఎప్పటి నుంచో మన సినిమాలు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, తర్వాత మెగాస్టార్ గారు కానీ, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, రాజశేఖర్ గారు, ఇలా ఎంతోమంది సీనియర్ హీరోలు మనకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కల్చర్ని, ట్రెడిషన్ అయితే మనకి అందించారు. సో అలాగే మన టాప్ హీరోస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, అలాగే ఇంకా హీరోస్ ఉన్నారు కదా, వీరందరినీ కూడా మనం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. సో అలాంటప్పుడు మన సినిమాలు ఎంత ఎంకరేజ్ చేస్తే అంతే మనకి మంచిదన్నమాట. సో నా ఉద్దేశంలో నా పాయింట్ ఏంటంటే, సినిమాని ఎంకరేజ్ చేస్తే మనకు నష్టమే ఉండదు, కానీ తప్పుగా మాట్లాడకుండా జనరల్గా న్యూట్రల్గా మంచిగా మనం పోర్ట్రే చేస్తే కనుక అల్టిమేట్ రిజల్ట్ అనేది అటు తెలుగు సినిమాకి ఉంటుంది, మనకే ఉంటుంది. అదర్ స్టేట్స్, అదర్ సినిమాస్ కూడా మనకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది. మనది ఇప్పుడు తెలుగు సినిమా అనట్లేదు, ఇండియన్ సినిమా అంటున్నారు. సో అలా మనకి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా కూడా మన ఇండస్ట్రీకి మనం సపోర్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసుకోవాలి, మన ప్రేమను చూపించాలి, ఆదరించాలి. తర్వాత అప్కమింగ్ హీరోస్ కూడా మనం ఎంకరేజ్ చేస్తే కనుక, వాళ్ళ సినిమాలు చూసి మంచి రివ్యూస్ ఇస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో మన స్టార్స్ అవుతారు. స్టార్స్ అయిన తర్వాత ఒక ట్రెండ్ సెట్ చేస్తాం అనమాట. ట్రెండ్ సెట్ చేయడం వల్ల మనకి ఏంటంటే మన ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయినా మనం సందేహపడక్కర్లేదు. సో అలా ఏంటంటే నా ఓవరాల్ వ్యూ ఏంటంటే, మన సినిమాను మనం తొక్కకుండా మనం బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ క్రిటిక్స్, బ్యాడ్ ఆర్టికల్స్ రాయటం వల్ల ఉపయోగం అయితే లేదు. మనం వీలైనంత వరకు మంచిగా మనం సినిమాలు కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తే కనుక, నెక్స్ట్ లెవెల్లో మనం మంచిగా 10 మందికి అందించడం వల్ల ఉపయోగం ఉంటే కనుక మన సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, హాలీవుడ్ రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభాస్ గారు ఒక విధంగా, రాజమౌళి గారు ఒక విధంగా మన సినిమాని, బాహుబలి అనే సినిమాతో మన టాలీవుడ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అలాగే మనం ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే కనుక ఇలాంటి సినిమాని నెక్స్ట్ లెవెల్లో మనం మన తెలుగు సినిమాని ఒక మెజారిటీ ప్లేస్లో ఇండియన్ సినిమా కింద కూర్చోబెట్టగలం. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, నా విజన్ అయితే. సో ఓవరాల్గా ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.